వాంకెడెలో ఎంఐని పంజాబ్ కింగ్స్ షేర్ డామినేషన్ చేశారు. బ్యాటింగ్ చేసిన ఎంఐ 195 రన్స్ స్కోర్ చేస్తే 20 రన్స్ షార్ట్ అయ్యాయని చెప్పి అందరు ఫీల్ అవుతున్నారు ఫర్ ద విక్టరీ. టు బి హానెస్ట్, ఎంఐ 40 రన్స్ ఎక్కువ స్కోర్ చేస్తున్నా పంజాబ్ కింగ్స్ ఈజీగా దాన్ని చేస్ చేయగలదని చెప్పి నేను బిలీవ్ చేస్తున్నాను. సెగ్మెంట్ లో కూడా ఎంఐ మ్యాచ్ లో ఉన్నట్టు అనిపించలేదు. ఫీల్డింగ్ పూర్ గా చేశారు, క్యాచెస్ డ్రాప్ చేశారు. అండ్ ఇక బౌలింగ్ గురించి అయితే చెప్పాల్సిన అవసరం లేదు. 5 మ్యాచెస్ అయినా బుమ్రాకి స్టిల్ 1 వికెట్ కూడా రాలేదు. అండ్ హార్దిక్ పాండ్యా కానీ, దీపక్ చాహర్ అండ్ శార్దల్ ఠాకూర్ ఎక్సెసివ్ రన్స్ ఇచ్చారు బౌలింగ్ లో, ఇంక్లూడింగ్ ఎక్స్ట్రాస్. ఇఫ్ ఎట్ ఆల్ వీ వాంట్ టు ఫీల్ సాడ్ ఫర్ ఎంఐ అంటే అది క్వింటిన్ డికాక్ సెంచరీ విషయంలో. ఫెంటాస్టిక్ నాక్ ఆడాడు. మనకు తెలుసు తన లెగ్ సైడ్ కానీ అండ్ తన పికప్ షాట్స్ తను ఎంత బాగా ఆడతాడు. ఫలితంగానే తను సెంచరీ స్కోర్ చేసుకున్నాడు. అండ్ నమందీర్ కూడా వాళ్ళిద్దరు ఇచ్చిన కాంట్రిబ్యూషన్ వల్లనే ఎంఐకి ఆ డీసెంట్ టోటల్ అన్న దక్కింది. అండ్ ఆఫ్ కోర్స్ పంజాబ్ కింగ్స్ విషయానికి వస్తే శ్రేయస్ అయ్యర్ అండ్ ప్రియాంష్ ఆర్య కన్సిక్యూటివ్గా 50 స్కోర్ చేసుకున్నారు. అండ్ శ్రేయస్ అయ్యర్ సీమ్స్ లైక్ బ్రో గాట్ సమ్ పర్సనల్ ఇష్యూస్ విత్ ఎంఐ మ్యాన్. లాస్ట్ టైం కూడా ప్లే ఆఫ్స్ లో వాళ్ళని ఇంటికి పంపించేశాడు. ఇప్పుడు కూడా వాళ్ళు 3 మ్యాచెస్ ఓడిపోయి జస్ట్ 4th మ్యాచ్ అన్నా గెలుద్దాం అనుకుంటే ఈ మ్యాచ్ కూడా అతను చెక్ పెట్టాడు. అండ్ దిస్ వన్ ఐ మస్ట్ సే ఏంటంటే ఇవాళ శ్రేయస్ అయ్యర్ ఎక్సలెంట్ క్యాచ్ తీసుకున్న క్యాచ్ ఎంత అవసరం అంటే కోర్ట్ లో కూర్చున్న ఎంఐ టీమ్మేట్స్ కూడా దాన్ని అప్లోడ్ చేయకుండా ఉండలేకపోయారు అనమాట. మీరు చూడకపోతే యూ షుడ్ డెఫినెట్లీ వాచ్ ఇట్. డెఫినెట్లీ దిస్ విల్ బి వన్ ఆఫ్ ది ఫైనెస్ట్ క్యాచెస్ ఆఫ్ దిస్ టూర్. అండ్ హర్షదీప్ సింగ్ 100th వికెట్ ని కంప్లీట్ చేసుకున్నాడు ఐపీఎల్లో. ఈ మ్యాచ్ లో తను 3 వికెట్స్ తీసుకున్నందుకు తనకు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది. ఈ కేకేఆర్ అండ్ ఎంఐ చాలా ప్రాబ్లమాటిక్ లో ఉన్నారు. దే షుడ్ కమ్ బ్యాక్ వెరీ స్ట్రాంగర్ అండ్ వెరీ సూన్. అండ్ ఇప్పటి వరకు ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోని పంజాబ్ కింగ్స్ పాయింట్స్ టేబుల్లో లీడింగ్ లో ఉంది.